హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చెప్తాను. నేను హాఫ్ కేజీ దొండకాయలు తీసుకున్నానండి. 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకుని పెట్టుకోండి. ఇంకా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పొడవుగా త్వరగా వేగిపోతే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రై అనేది. నేను చెప్పినట్టుగా చేసుకోండి. ఇంకా మనం పెనం పెట్టుకొని తగినన్ని శనగగింజలు వేయించుకుందాము. ఒక 100 గ్రామ్స్ శనగగింజలు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. చూడండి, ఈ విధంగా బాగా వేయించుకోవాలి శనగింజలు. దీంట్లోనే ఒట్టిమిరపకాయలు వేసుకుందామండి. ఒక 5 నుంచి 6 వరకు వేసుకోండి. కారం తక్కువగా అంటే ఇంక 2 ఎక్కువ వేసుకోండి. కారం ఎక్కువగా అంటే నేను చెప్పినని వేసుకోండి. అలానే దీంట్లోనే తగినన్ని నువ్వులు వేసుకుందామండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మటుకు. ఖచ్చితంగా నువ్వులు అనేది వేసుకోవాలి. ఇంకా అలానే మీకు తెల్లగడ్డలు వేసుకోవాలంటే 2 నుంచి 3 వరకు వేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి. ఇంక చిట్టపటానంతా వేయించుకొని పక్కన ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇంకా మనము అదే పెనంలో 1½ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యేలోపు తగినన్ని జీలకర్ర వేసుకోవాలండి. ఆవాలొద్దు. ఇంకా ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకుని వేయించుకుందామండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇంకా అలానే చిటికెడంత పసుపు వేసుకుందాము. చూడండి, పసుపు వేసుకున్నాం కదా, దీంట్లో పచ్చిమిరపకాయలు కానీ అల్లం కానీ ఏమి వేయలేదు. ఇంక ఇప్పుడు మనము చిటికెడంత కరివేపాకు వేసుకుందాము. లేదంటే దొండకాయలు వేసినాకైనా వేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇవి వేగినాక మనము ఇప్పుడైనా కరివేపాకు వేసుకోవచ్చు. చిటికెడంత వేసుకోండి. ఇంకా ఇవి ఒక 5 నిమిషాల వరకు బాగా వేగనివ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్. ఇంక మనం దొండకాయలు కట్ చేసుకున్నాం కదా, అవి వేసుకునేసాము. ఇలా దొండకాయలు అన్నీ వేసుకున్నాక ఒక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలపండి. ఆనియన్స్ బాగా దొండకాయకి పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇంకా కలుపుకున్నాక ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి బాగా వేయించుకోవాలండి. నూనె అనేది ఎక్కువ అవసరం ఉండదు, త్వరగానే వేగిపోతుంది. చిటికెడంతా ఉప్పు వేసుకుంటాం కాబట్టి. చూడండి, ఇంకా 10 నిమిషాల తర్వాత చిటికెడంత ఉప్పు వేసారంటే ఆ ఉప్పుకే మీకు దొండకాయ అనేది బాగా వేగిపోతుంది. ఎందుకంటే మనం సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం అనేది పట్టదు. ఒక 15 నిమిషాల్లోనే మీకు ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఉప్పు వేసుకున్నాం కదా, ఈ విధంగా ఒక 2 నుంచి 3 సెకండ్ల వరకు కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. అంతలోపు మనం పొడి రెడీ చేసుకుందాము. ఇప్పుడు మనము శనగగింజలు అవన్నీ వేయించుకున్నాం కదా, ఇంక ఇప్పుడు మిక్సీ జార్లో నేను పొడి పడుతున్నాను. చూడండి, శనగగింజలు పొట్టు తీయకుండా అలానే పొడి చేసుకుని బాగుంటుంది. ఒక 5 నుంచి 6 తెల్లగడ్డలు వేసుకోండి. ఇంక ఇప్పుడు మనం ఈ విధంగా పొడి చేసుకున్నారంటే టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి అన్నంలోకైనా కూడా. ఇంకా మనం 10-15 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, దొండకాయ అనేది వేగిపోయి ఉంటుంది. కింద అడుగున అంటుతుందండి, ఏం కాదు. ఎందుకంటే ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తే అడుగు అనేది మాడకుండా ఉంటుంది. నేను ఆయిల్ తక్కువ వేస్ట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం అడుగున అంటుతుంది. టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. వేరువేరు అన్నంలో కానీ చపాతీలో కానీ ఉట్టిదనే తినేయచ్చు. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టి తీసి చూడండి, దొండకాయ అనేది బాగా వేగిపోయి ఉంటుంది. కావాలంటే మీరు చేతితో పట్టుకొనైనా చూసుకోండి, అంటే కాలుతూ ఉంటుందండి, నిదానంగా చూడండి. ఇంకా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకొక 5 నుంచి 10 నిమిషాలు మూత పెట్టి తీసి చూడండి, దొండకాయ వేగిపోయి ఉంటుంది. మనం పొడి వేసుకుందామండి. ఏదైతే పొడి చేసామో ఆ పొడి నేను ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ వరకు వేసాను. నేనైతే కొలతలతో సరిపోతుందని వేసాను. స్పూన్తో వేసుకొని సరిపోతుంది. తగినంత కొత్తిమీర వేసుకొని ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. ఉప్పు కొంచెం తక్కువగా ఉంటే మీరు వేసుకోండి. ఉప్పు రాస లేకుండా చూసుకొని వేసుకునండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. దొండకాయ ఫ్రై అండి, అన్నంలో కానీ చపాతీలో కానీ ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. నేను చేసినట్టుగా చేశారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కొంచెం సప్పగా ఉంటే పిల్లలు తినని వాళ్ళు కూడా తింటారండి. కొంచెం ఉప్పు తక్కువగా ఉందనేసి చిటికెడంత ఉప్పు వేస్తున్నానండి. ఈ విధంగా చేసుకున్నారంటే ఎంతో రుచికరమైన దొండకాయ ఫ్రై అండి. ఎక్కువ ఆయిల్ పట్టదు, ఎక్కువసేపు పట్టదు, త్వరగా అయిపోతుంది. ఈ విధంగా చేసుకోండి.
చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లో కొంచెం రసం పెట్టుకున్నారంటే ఇంకా టేస్ట్ అదిరిపోతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని ఎంతో రుచికరమైన దొండకాయ ఫ్రై అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.